ఇటువంటి అవాధ్యమైన ప్రేమ మీద దాక్షాయణి అమ్మవారు ఆ దక్ష ప్రజాపతి చేసేటువంటి దక్షాయజ్ఞంలో పాల్గొనడానికి వెళుతుంది. ఆ వెళ్ళినప్పుడు మిగిలిన వాళ్ళందరూ అష్టైర్యస్వరాలతో తొలతీగి మంచి అందగాళ్ళైన భర్తలు ఉండేటువంటి వాళ్ళు, సన్యాసి విభూది పూసుకుని తిరిగేవాడు, మద్యం మత్తుకు బానిసైన వాడు, ఎప్పుడూ మత్తులో జోగేటువంటి శివుణ్ణి పెళ్లి చేసుకునిందన్న తమ సోదరిని అవహేళనగా అవమానంగా చూడడంతో పలకరించే నాదుడే లేనప్పుడు, నాకు జన్మనిచ్చినటువంటి ఈ ప్రాంతంలోనే నాకు గౌరవం లేనప్పుడు, నా భర్త ఎంత చెప్పినా వినక నేను నా కుటుంబం నా తల్లిదండ్రులు చేసేటువంటి ఈ హోమానికి యజ్ఞానికి వచ్చే అవమానం పొందినను. నేను ఇప్పుడు ఎలా నా భర్త చెప్పిన మాట కూడా విన్నందుకు నేను ఎలా నా భర్తకు ముఖం చూపించాలని దాక్షాయణి అమ్మవారు దక్ష ప్రజాపతి చేసేటువంటి హోమగుండంలో ఆమె దూకి ప్రాణాలు తీసుకుంటుంది. ఇది తెలిసిన గరళకంఠుడు మహాశివుడు, లయకారకుడైన మహాశివుడు తను ఎంతో ప్రేమించినటువంటి దాక్షాయణి లేకపోవడం భరించలేక ఆయన రుద్రతాండవం చేస్తాడు, శివతాండవం చేస్తాడు. ఈ శివతాండవం చేసినప్పుడు తన శత్రువు ఇంటికి వెళ్ళలేడు, పిలవని పేరంటానికి వెళ్ళలేడు. తన భార్య అక్కడ శిథిలమైనటువంటి శరీరంతో ఉంది, వెళ్ళి తెచ్చుకోలేడు. ఆవేదన ఆవేశంతో శివుడు తన ఒంటికి పెట్టినటువంటి చెమటను తీసి విదిలిస్తే పుట్టినవాడు వీరభద్రుడు. తండ్రి ఆనతని అంటాడు, నీ తల్లి శరీరాన్ని నేను చూడాలి, నాకు నీ తల్లి శరీరం కావాలి. నీ తల్లి ఇటువంటి పరిస్థితికి రావడానికి కారకులైన వాళ్ళు ఎవరూ మిగలకూడదు అని శివుడు ఆజ్ఞ. అందుకే మనం చెప్పుకునేటువంటి మంత్రంలో వీరభద్రాయ అతి భయంకరాయ రుద్రకోప సంభవాయ, రుద్రుడు కోపంలో నుంచి సంభవించిన వాడు వీరభద్రుడు. అప్పుడు ఆ పార్వతీదేవి శరీరాన్ని ఆ యాగగుండం నుంచి తీసుకొచ్చి శివుని